కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న దేవర సినిమాపై జాన్వీ కపూర్ చాలా ఆశలు పెట్టుకుని ఎదురు చూస్తుంది. ఇప్పటికే దేవర సినిమా షూటింగ్ లో పాల్గొన్న జాన్వీ కపూర్ మళ్లీ ఎప్పుడెప్పుడు ఎన్టీఆర్ తో కలిసి సెట్స్ లో అడుగు పెడతామా అంటూ ఎదురు చూస్తున్నట్లు పేర్కొన్నారు. దేవరలో మళ్లీ తంగం పాత్ర చిత్రీకరణ కోసం ఇక ఏమాత్రం వేచి ఉండలేకపోతున్నానంటూ తన ఇన్స్టాలో పేర్కొన్నారు. ఎన్టీఆర్ తో కలిసి జాన్వీ కపూర్ చేస్తున్న దేవర సినిమా అక్టోబర్లో విడుదలవ్వబోతుంది. దేవర 2 పార్ట్స్ గా రాబోతున్న విషయం తెలిసిందే. మొదటి పాట అక్టోబర్లో విడుదలవ్వనుండగా రెండో పాట 2025 చివర్లో విడుదలయ్యే అవకాశాలున్నాయి. ఇటీవల గోవాలో మొదలైన దేవర సినిమా చిత్రీకరణ ముగిసిందని సమాచారం. ఓ ఫైట్ సీక్వెన్స్ తో పాటు ఓ పాటను చిత్రీకరించారట మేకర్స్. ఎన్టీఆర్, జాన్వీ కపూర్ కాంబినేషన్లో సన్నివేశాల చిత్రీకరణ కూడా జరిగిందని తెలిసింది. తదుపరి షెడ్యూల్ హైదరాబాద్లో ప్రారంభమవుతుందని, ఏప్రిల్ మొదటి వారంలో ఈ కొత్త షెడ్యూల్ ఉండే అవకాశం ఉందని తెలుస్తుంది. ఇక ఈ చిత్రంలో మరొక హీరోయిన్ గా శృతి మరాఠీ ఎంపికయ్యారు. స్టార్ మీడియా మరాఠీ పోర్టల్లో ఇచ్చిన ఇంటర్వ్యూలో శృతి ఈ వార్తలను ధృవీకరించింది. శృతి అభిమానులు ఈ కొత్త పాత్ర గురించి ఆమె కోసం సెర్చ్ చేస్తున్నారు. ఈ పాన్ ఇండియా చిత్రంలో ఆమె నటనా నైపుణ్యాన్ని చూడాలని ఎదురుచూస్తున్నారు వారు. జనతా క్యారేజ్ సినిమా తర్వాత ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్లో వస్తున్న ఈ చిత్రంపై ప్రేక్షకులలో భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఈ క్రమంలో ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, టీజర్ మూవీకి మరింత బజ్ ని క్రియేట్ చేస్తున్నాయి. ఇక ఇటీవల విడుదలైన ఈ మూవీలోని ఎన్టీఆర్ లుక్ ఫ్యాన్స్ ని ఉక్కిరిబిక్కిరి చేసింది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ తాజాగా మరో షెడ్యూల్ ని కూడా పూర్తి చేసుకుందంట. ప్రస్తుతం గోవాలో జరుగుతున్న షూటింగ్ పూర్తయిపోయినట్లు తెలుస్తుంది. ఇందులో ఎన్టీఆర్ తండ్రి, కొడుకులుగా కనిపిస్తారని ముందు నుంచి ప్రచారంలో ఉన్న సంగతి తెలిసిందే. దేవర ఎన్టీఆర్ సోదరుడు నందమూరి కళ్యాణ్ రామ్ సమర్పణలో ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ సంస్థలపై ఈ సినిమా రూపొందుతుంది. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఉన్న గంట సింబల్ ని గట్టిగా కొట్టండి.